రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఈరోజు నిజంగా ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అని అంటే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతును అణగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు, ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తా ఉన్నాడు, ఏ రకంగా వాళ్ళని జైళ్ళల్లో పెడతా ఉన్నారు, ఏ రకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయింది అనడానికి ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. ఒక మాట అన్నారండి ఆయన, శివశంకర్ గారు, వాళ్ళ మీద ఉన్న కేసుల్ని మేము వెనకేసుకుని రావటం లేదు, పోలీసులు దండించిన తీరు మాత్రమే తప్పబడుతున్నా అంటే కొంచెం జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే అప్రోర్ వచ్చింది కదా జనాల నుంచి, ఏంది రౌడీ షీట్లను వెనకేసుకొస్తున్నారని, దాంతో జాగ్రత్త పడ్డారు. సరే, ఆయన అంశం పక్కన పెడితే నిన్న ప్రభుత్వం ఏంటి సార్ అంత హడావిడిగా ఏది తుని రైల్ దగ్ధం కేసుని తోడాలని చెప్పేసి హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని డైరెక్ట్ చేయడం, తర్వాత నిన్న ఉదయం నుంచి కూడా 2-3 గట్టిగా డిస్కషన్స్ నడిచిన తర్వాత మధ్యాహ్నానికి ఉపసంహరించుకున్నారు. ఎవరిని ఇబ్బంది పెట్టడానికి అండ్ కాపు సమాజంలో రగిలిపోతున్న ఆ నిరసన తెలిసిన తర్వాత హఠాత్తుగా వెనక్కి తగ్గారు. అసలు పెట్టడం ఎందుకు, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా పెట్టాల్సిన అప్పీల్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి? అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఏమన్నా వెండట్టా ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద తీర్చుకోండి, కాపు సమాజం మీద తీర్చుకోవడం ఏంటి? అంటే నేను ఏమనుకుంటానంటే అండి, ఏదైనా టెక్నికల్ ల్యాబ్స్ జరిగి ఉంటుంది అనుకుంటున్నాను వాసుదేవన్ గారు. ఇది ప్రభుత్వ ఇంటెన్షన్ అని అయితే నేను భావించటం. మీరే మాట్లాడదురు. ఐ హ్యావ్ ఎ స్మాల్ సబ్మిషన్. ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ తర్వాత కూడా టెక్నికల్ ల్యాబ్స్ ఉంటుందా అండి?